ములుగు జిల్లాలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. వెంకటాపూర్లో మహిళా సమైక్య భవన నిర్మాణానికి కలెక్టర్ దివాకర్ టిఎస్, సర్పంచ్ సుగుణ, కాంగ్రెస్ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య భవనాలు, ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, మురుగు కాలువలు, రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి పనులు కొనసాగుతాయని తెలిపారు. మహిళలు చదువుకొని కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలని మంత్రి సూచించారు. నేను కూడా ఇంకా చదువుకుంటూనే ఉన్నా కాబట్టి అందరు చదువుకోవాలి, అక్షరాలు నేర్చుకోవాలి. మన దగ్గర ఎన్ని పైసలు ఉన్నా రోడ్ ఎక్కితే బస్సు ఎక్కడికి పోవాలో తెలియకుంటే కష్టమే. ఇప్పుడు డబ్బులు సంపాదించుకునే వ్యవస్థ ఉన్నది కానీ చదువు వస్తలేదు. మరి మహిళా సంఘాలు, మహిళలు కూర్చొని మీటింగ్ పెట్టుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఎక్కడ అవకాశాలు లేక ఇబ్బంది పడతా ఉంటే మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒకవైపు ఉపాధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక సర్పంచ్ గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిపిఓ గారు, గ్రంథాలయ చైర్పర్సన్, తర్వాత బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మనం తోపుడు బండ్లది కూడా లోన్లు ఇస్తా ఉన్నాం. తోపుడు బండి ఏమంటే పొద్దున్నరకు పోయి ఆడ రూమ్ వేసుకో పాలే కొంటది. కాబట్టి ఈసారి గేదెలు కూడా మహిళలకు ఇచ్చి ఆ పాలు మనమే గవర్నమెంటే తీసుకుంటట్టు కూడా మళ్ళీ ఆలోచన చేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా వందనాలు. ముఖ్యంగా ఏపీఎం గారు వచ్చిరా? ఎంతమంది ఎగ్జామ్ రాసిర్రు? 90 మంది ఇక్కడ రాయించాం.